ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవదేవుడు మీ జీవితంలో ఊహించు వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేయడానికి ఆయన సముద్రాన్ని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. దేవదేవుడు మీరు ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు దయచేస్తాడండి. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు, ఉడికిన శారా గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు ఆయన. నిజంగా ఎడారుల్లో నదుల్ని ప్రవహింపచేయనటువంటి వాడు, ఎర్ర సముద్రం రెండు పాలుగా చేసినటువంటి దేవుడు, సింహపు నోళ్లను తన యొక్క భక్తుల కొరకు మూసేసినటువంటి వాడు మన ప్రభువైనటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో నీ జీవితంలో మెండైనటువంటి దీవెనలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మెండైన ఆశీర్వాదాలు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఆలస్యం చేయకుండా దేవుడు వాగ్దానం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవాదేవుడు మెండుగా కలుగు చేస్తాడట. నీవు ఎప్పుడైతే దేవుని విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటావో, దేవుని ఆరాధించే విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటావో, నీ పట్ల ఉంచినటువంటి ప్రణాళికల విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటావో, దేవాదేవుడు మెండుగా నీ మీద ఆశీర్వాదాలని ఆయన కురిపించేటువంటి దేవుడు. కొంతమంది వారికి కుటుంబ జీవితంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండరు, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండరు, దేవుని ఘనపరిచే విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండరు. అందరూ బట్టి దీవెనలు పొందుకోలేకపోతున్నావు. ఈరోజు ఒక మాట నేను చెప్పినామండి, నమ్మకంగా ఉండేటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఒకవేళ ఆదిలో నీకు ఇబ్బందులు ఎదురవచ్చు, నమ్మకత్వాన్ని కలిగి ఉండటం ద్వారా నీ జీవితంలో తొదకు గొప్ప దీవెను పొందుకుంటావు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ప్రజల చేత నిందించబడచ్చేమో మొదట నమ్మకత్వాన్ని కలిగి ఉంటాన్ని బట్టి. ఇలా ఉంటే జరగదండి, ఇలా ఉంటే మీరు జీవించలేరండి. ఇంత నమ్మకత్వాన్ని కలిగి ఉంటే కనుక మీ జీవితంలో నిజమైన ఆనందం ఉండదండి, కష్టాల బారిన పడతారేమో అని ప్రజలు అనొచ్చు. కానీ దీవించేటువంటి వాడు ప్రభు, ఘనపరిచేటువంటి వాడు ప్రభు, నీ యొక్క తలనెత్తేటువంటి వాడు ప్రభు, నీ బిడ్డలను ఉన్నతమైన స్థానం నడిపించేది ప్రభు. కాబట్టి ఆయన వాగ్దానాన్ని నెరవేర్చండి. దేవదేవుని మిత్రులు గొప్ప కార్యం జరిగి యోసేపు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడండి. గుంటలో పడవేయబడ్డాడు, అన్నల చేత అమ్మివేయబడ్డాడు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అందరి చేత తృణీకరించబడినటువంటి వాడు. అటువంటి యోసేపు గుంటలో పడవేయబడ్డాడు, ఆ తర్వాత అమ్మివేయబడ్డాడు ఐగుప్తీయులకి. ఆ తర్వాత పొతీఫర్ ఇంట్లో ఎన్నో కష్టాలు పొందాడు, ఎన్నో ఇబ్బందులు పొందాడు. ప్రతిరోజు కన్నీరేనేమో, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఆలోచన తన జీవితంలో కలుగుతుంది. అందరూ బాగానే ఉన్నారు కదా, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఆలోచన యోసేపుకి వచ్చి ఉండొచ్చండి. అయినప్పటికీ ప్రభువు తన్ని షైన్ చేశాడు, తన రూపంలో మార్చుకున్నాడు, తన్ని చెక్కాడు. ఒక రకంగా చెప్పాలంటే తన మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి అవిధమైనటువంటి కార్యాన్ని అంతా కూడా దేవుడు తీసివేయటం కొరకు శ్రమల పాలు చేశాడు. అయినప్పటికీ యోసేపు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలిపి మెండైనటువంటి దీవెనలండి. యోసేపు ద్వారా ఎంటైర్ ఇజ్రాయెల్ దేశం దీవించబడింది. వారి తండ్రి దీవించబడ్డాడు, అన్నలు దీవించబడ్డారు, వారితో ఉన్న పరివారం దీవించబడ్డారంటే మెండుగా దేవాదేవుడు యోసేపుని దీవించాడు. ఎందుకు తెలుసు? ఒకటే కారణము, నమ్మకత్వము. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే మోషే మీద పెట్టిన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చాడండి. 40 లక్షల మంది నడిపించడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? 40 లక్షల మంది నడిపించడం అంటే చాలా చాలా కష్టం. అయినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞను బట్టి నమ్మకత్వాన్ని కలిగి ఆ యొక్క బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకుని అద్భుత విషయాన్ని నడిపించుకుంటూ వచ్చాడు. అందుని బట్టి మోషే ఉన్నతమైన స్థానంలో ఈరోజు నిలబడగలిగాడు. పరలోక రాజులో ఒక ప్రత్యేకమైన స్థానం మోషే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? మోషే నమ్మకంగా ఉన్నటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని దేవుని లేఖనం చదివిస్తున్నాయి. ఈ రోజున నిన్ను దీవించడానికి, మెండుగా నీ జీవితంలో కార్యం జరిగించడానికి, ఒక అద్భుతం కాదు అనేకమైన అద్భుతాలు, ఒక కార్యం కాదు అనేకమైన కార్యాలు, ఒక మేలు కాదు అనేకమైన మేలు, మహిమ నుంచి అత్యధిక మహిమలోకి దేవాదేవుని తీసుకెళ్ళబోతున్నాడు. ధైర్యంగా ఉండు. మీ బిడ్డను దేవుడు విడిచిపెట్టాడు, నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావా, దేవుడిని స్వస్థపరిచి స్థిరపరచగలడు, నీ అడుగు స్థిరపరచగలడు. ఆర్థికపరమైన ఇబ్బందులు తెలుసో తెలియకో కొన్ని తప్పుడు నిర్ణయాలు చేసి అప్పులు చేసేసావా, దేవాదేవుడి నీ జీవితంలో అప్పుల సమస్య నుంచి గొప్ప పరిష్కారాన్ని ఇస్తాడు. మా సంఘంలో అండి, క్రైస్ట్ టెంపుల్లో ఒక వ్యక్తి 40 లక్షలు అప్పులు చేసేసాడు. దేవాదేవుని యొక్క కృప ద్వారా దేవుని మందిరానికి పరిచయం చేయబడ్డాడండి. విజయవాడ పట్టణంలో క్రైస్ట్ టెంపుల్ ఉంది, జీవం గల దేవుని సంఘం. అక్కడ దేవుని వాక్యం ఖచ్చితంగా వివరించబడుతుంది, మీరు వెళ్ళండి అని ఎవరో చెప్తే వచ్చాడండి. వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని విన్నాడు. నమ్మకత్వం గురించి ఆ రోజు మాట్లాడుతూ వచ్చాను. నమ్మకత్వాన్ని కలిగి జీవించాలనేటువంటి ఆలోచన అతనిలో కలిగింది. హృదయ మార్పిడి జరిగింది. దేవునికి తన జీవితాన్ని సమర్పించాడు. సో 3 వారాల తర్వాత నా చేతికి 25,000 రూపాయలు నా చేతిలో పెట్టాడు. ఏంటి బ్రదర్, 40 లక్షలు అప్పు ఉన్నాయన్నారు, ఏంటి దేవుని మందిరం కొరకు 25,000 రూపాయలు ఇస్తున్నారంటే, 25 లక్షలు అప్పు తీర్చేశానండి అన్నాడు. దేవదేవుడు అనూహ్యమైన వీటితో తన వ్యాపారాన్ని దీవించాడండి.
తనని ప్రత్యేకమైన రీతిలో దేవుడు దీవించాడు. 25 లక్షలు అప్పు తెచ్చేసానండి, ఇదిగోండి 25 లక్షలు అప్పు తెచ్చాను కాబట్టి దేవుని మీద నాకు 25,000 రూపాయలు ఇస్తున్నానని నా చేతిలో పెట్టాడు. ఇంకా కొన్ని నెలల తర్వాత, అంటే ఒక్క నెల తర్వాత మరొకసారి ఇంకో 15,000 రూపాయలు నా చేతిలో పెట్టి 15 లక్షలు కూడా తెచ్చేసానండి. ఇప్పుడు నేను ఐఎమ్ టోటలీ ఫ్రీ. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడండి. ఈరోజు ఆయన చేసిన మేలు గురించి ఆలోచన చేస్తుంటే నా ఊహకు మించిన కార్యాన్ని ప్రభువు చేశాడని సాక్ష్యం చెప్పాడు. ఎందుకు తెలుసా? నమ్మకత్వంగా జీవించడం మొదలుపెట్టాడు. ఈరోజు నీ దేవుడి జీవితంలో నీ బిడ్డను, నీ కుటుంబాన్ని, నీ యొక్క సంపాదన దేవుడు దీవించి ఉన్నతమైన స్థానానికి దేవుడు నేను నడిపించబోతున్నాడు. ధైర్యంగా ఉండు, ఉన్నత శిఖరాల మీద నిన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ బిడ్డలు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. అందుని బట్టి ధైర్యంగా ఈ యొక్క ప్రార్థనలు ఏకీభించండి. దేవుడు అద్భుతాన్ని మీ జీవితంలో జరిగించబోతున్నాడు. నమ్ముటిని వాళ్ళైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతమైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనైనా నీ వాక్ ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. లెక్కలేని గొప్ప కార్యాలు, ఊహమించిన కార్యాలు, నాన్న మెండైనటువంటి కార్యాలు మా జీవితంలో చేస్తానని వాగ్దానం చేశారు. ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారు తండ్రి, ఆఫ్లైన్ ఆన్లైన్లో యేసు నామములో ప్రభువా మెండైన దీవెనలు వారి జీవితంలో కలుగు చేసి అద్భుతాలు మీరు జరిగించమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. క్రైస్ట్ టెంపుల్ నూతన మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేయండి. సహకారం లేపబడాలని ప్రార్థన చేయండి. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుండగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించులాగా నిండైనటువంటి మేలులతో దేవాదేవుడు మమ్మల్ని నింపినట్లు మీరు కూడా ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయండి. 8886000999. మరొకసారి చెప్తున్నాను, 8886000999కి కాల్ చేయండి. మా బృందం మీకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయడానికి, మీకు కౌన్సిలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రభువు పాఠం చేస్తున్నాను. మీరు ఏ మందిరానికి వెళ్ళినటువంటి వారైతే కనుక విజయవాడ పట్టణంలో జీవంగల దేవుని సంఘం క్రైస్ట్ టెంపుల్ ఉంది. ప్రతి ఆదివారం వేలాది మంది ప్రజలు అక్కడికి వచ్చి దీవెని పొందుతున్నారు. మీరు కూడా రండి, దీవెని పొందండి. దైవిక శక్తిని, దైవిక స్వస్థతను, విడుదలను పొందుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. God bless our India. గుంటూరు నరసరావుపేట పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో గుంటూరులో శాంతి మహోత్సవాలు. జాతి, కుల, మత, వర్గ, డినామినేషన్ భేదాలు లేవు. తేదీ జనవరి 23, 24, 25, 26, 2024 అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారంలలో సాయంత్రం 6 గంటలకు. స్థలం ఏసీ కాలేజ్ గ్రౌండ్స్, గుంటూరు. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యం అందించి లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను అత్తుకునే పాటలు, క్రైస్తవ నాటికలు, సాక్ష్యాలు, జవాబులు, ఇంకా మరెన్నో. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలో నడిపించెదరు. 50 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలంగా వాడబడుతున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరణకు సంప్రదించండి 8886000999, 88627677. మీరు సిద్ధపడండి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.